ఏంటి? ఒక్క జీన్స్‌తో 4 ఐడియాసా? అది కూడా అన్ని ఐడియాస్ ఒకే వీడియోలోనా? పెద్ద టాస్కే అండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఐడియాస్ మాత్రం చాలా బావుంటుందండి. ఫస్ట్ ఐడియా అండి. ఇక్కడ నేను ఒక పాత జీన్స్ తీసుకొని 2 వైపులా ఫోల్డ్ చేసుకున్నానండి. మిడిల్‌లో అయితే లైన్స్ వేసి కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పైన పీస్‌ని పక్కన పెట్టండి. ఎక్స్‌ట్రా ఉంది కదండీ క్లాత్ అయితే సైడ్‌లో ఈ విధంగా లైన్స్ వేసి కట్ చేసుకుంటున్నాను. సైడ్‌లో కూడా ఓపెన్ చేసుకోవాలండి. కేవలం ఒక క్లాత్ మాత్రం తీసుకుంటున్నానండి. సైడ్‌లో అయితే ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. ఈ ప్యాంట్‌లో ఉన్న పాకెట్స్‌ని అయితే కట్ చేసి తీసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత చూడండి మనం స్టిచ్ చేసుకున్న క్లాత్ అయితే ఈ విధంగా తీసుకొని కింద పాకెట్స్‌ని సెట్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇలాంటి ఎలక్ట్రికల్ మిషన్స్‌కైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. మిషన్స్ అయితే కదలదు. అంతే కాకుండా ఐటెమ్స్ ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఎలా ఉందో లైక్ చేయండి. ఇప్పుడు సెకండ్ ఐడియా అండి. కింద మనం కట్ చేసుకున్నాం కదండీ! ఇంకొక పీస్ తీసుకున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నానండి 2 వైపులా. ఎక్స్‌ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత చూడండి మనం కట్ చేసుకున్న దగ్గర స్టిచ్ అయితే వేసుకోవాలి. అండ్ పైన ఎలాస్టిక్ పైప్ తీసుకున్నానండి. తీసుకొని చూడండి పైనైతే ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. కొద్దిగా గ్యాప్ ఇచ్చి వేసుకున్న తర్వాత పైప్ అనేది తీసుకోవడానికి, వేసుకోవడానికి ఇలా మనం స్టిచ్ చేసుకోవాలండి. చాలా ఈజీగా ఉంటుంది. మనం ముందుగానే ప్యాంట్‌లో ఈ విధంగా వెనకాలైతే పాకెట్స్ అయితే కట్ చేసుకున్నాం కదండీ! ఇప్పుడు ఫ్రంట్‌లో అయితే కట్ చేసుకోవాలనమాట. ఈ విధంగా 2 పాకెట్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. లైనింగ్ కూడా రిమూవ్ చేసుకోవాలండి. రిమూవ్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్ చేసుకున్న ఈ క్లాత్ మీద కింద ఒకటి మరియు పైన ఒకటి ఈ విధంగా సెట్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలండి ఎడ్జెస్‌లో. అంతే అండి. పైనైతే దారంతో ఈ విధంగా వాల్ హ్యాంగింగ్ చేసుకోవడమే. చాలా సింపుల్‌గా ఒక నో కాస్ట్ ఐడియా తయారు చేసుకున్నామండి. ఈ ఐడియా మాత్రం మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా రిమోట్స్ అలాంటివి ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మరియు స్టేషనరీ ఐటెమ్స్ కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చనమాట. వాల్ హ్యాంగింగ్ చేసుకోవడం వల్ల ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా అండి. ఈ విధంగా పాకెట్స్ కింద క్లాత్ ఉంది కదండీ! దీన్ని కూడా కట్ చేసుకుంటున్నాను. ఎక్స్‌ట్రా క్లాత్‌ని కట్ చేసి చూడండి స్కేల్ సహాయంతో లైన్స్ అయితే వేసుకోవాలి. 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి వేసుకున్న తర్వాత పాత నైటీ ఒకటి తీసుకున్నానండి. కిందైతే 2 ఇంచెస్ క్లాత్ ఈ విధంగా కట్ చేసి కిందైతే ఈ విధంగా మనం ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ప్యాంట్‌లో ఉన్న ఈ బెల్ట్ పీసెస్‌ని అండ్ చిన్న పాకెట్స్‌ని ఈ విధంగా కట్ చేసి తీసుకుంటున్నానండి. కట్ చేసిన తర్వాత మనం ఈ విధంగా స్టిచ్ చేసుకున్న క్లాత్ మీద ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. ఎడ్జెస్‌లో అయితే అంతే అండి. చాలా సింపుల్‌గా దీన్ని వాల్ హ్యాంగింగ్ చేసుకోవడమే. ఇలా సూదులు మరియు దారాలు చిన్న చిన్న మిషన్స్ ఐటెమ్స్ మనం ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చనమాట. ఎలా ఉందో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే నాలుగో ఐడియా అండి. ప్యాంట్‌లో చివర్లో మిగిలింది ఈ బెల్ట్ భాగం అండి. దీనైతే నేను ఈ విధంగా సెపరేట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా బటన్ సహాయంతో కట్ చేసుకోవాలన్నమాట. చాలా చక్కగా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్కువగా బ్లాంకెట్స్ అనేవి వాడనప్పుడు ఈ విధంగా మనం పైన ఫోల్డ్ చేసి పెడుతూ ఉంటామండి కబోర్డ్‌లో. ఎంత ఫోల్డ్ చేసినా కూడా ఇది ఎక్కువ స్పేస్ పడుతుంది. అంతే కాకుండా ఫోల్డ్ అనేది ఔట్ అయిపోతుందండి. అలాంటప్పుడు ఈ బెల్ట్ భాగాన్ని ఈ విధంగా మనం టై చేసుకున్నట్లయితే చాలా గట్టిగా ఉంటుందండి. అసలు ఇదైతే బయటకైతే రాదనమాట. అండ్ స్పేస్ కూడా చాలా తక్కువ పడుతుందండి మనం సెట్ చేసేటప్పుడు. ఐడియా మాత్రం చాలా బావుందండి. ఈ పాత జీన్స్‌లో ఏ ఐడియా బావుందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.